పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాలం వేళ మధ్యాహ్నం వేళ వరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు. ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండక ఇది పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న సహవాసం అని గుర్తెరిగి అనాది సంకల్పం నుండి తండ్రి ప్రవక్తలను ప్రేరేపించి 100 మంది ప్రజానికాన్ని తండ్రి నిలబెట్టి సమకాలీన పరిస్థితుల్లోంచి మీరు మాట్లాడి వెలువరించిన ఈ వాక్యాన్ని 6 రోజులు పరిశీలించుచుండగా వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించండి. కాలయాపనకో తండ్రి ఇక్కడ ఏదేదో విషయాలకు ఎవరు ఉండక వాక్యాన్ని గౌరవించి ఉండగలిగే శక్తిని అనుగ్రహించండి. వాడబడుతున్న ప్రతి బోధకుడిని నాతో సహా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి. మాకు కావలసిన సంగతులు మీరు అందించండి. మీ దయలో మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దయచేసి ఇక కొద్ది నిమిషాలు విని మనం త్వరగా భోజనానికి వెళ్ళడానికి చూద్దాం. ఈ సెమినార్ అంతటి గూర్చి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ మనకు అవసరం. చూద్దానికి ఆలస్యం చేయకుండా తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి మీరు ఎరుగుదురు గనక నీవు నేర్చుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటిలో నిలకడగా ఉండుము. ఆగుతాం. సుపరిచితమైన వచనం. సెమినార్లో ఏం చేస్తారండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే శక్తిగల లేఖనాల్ని పరిశోధిస్తామని చెప్పండి. లేఖనాలలో ఏముందని ఎవరైనా అడిగితే పవర్ ఉందండి అని చెప్పండి. ఏదో శక్తి ఉంది ఈ లేఖనాల్లో. లేఖనం అంటే వాక్యం. వాక్యములో ఏముంది? మహాశక్తి, దేవుని యొక్క శక్తి ఉంది. మనిషిని ఏ విధముగా తీర్చిదిద్దాలో లేఖనము గైడ్ చేస్తుంది. ఆ రోజులు ఇక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారా అంటే బైబుల్ని స్టడీ చేస్తారు. స్టడీ చేస్తే దానివలన ఉపయోగం ఏముందిరా అంటే ఫలములతో నింపబడతాం. మీకు తెలిసిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. కీర్తన, మొదటి కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకు వచ్చిన స్ట్రైక్ అవ్వాలి. ఇప్పుడు వాక్యమునట నిత్యము వింటున్నవాడు, వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తున్నవాడు నీటి కాలువల యొద్ద నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆ మాట పట్టుకోండి. నీటి కాలువల యొద్ద అనగానే ఇక్కడ నీరేంటండి? వాక్యం. వాక్యము ఎంత బాగా మనకు తెలిస్తే, వాక్యాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే, వాక్యాన్ని ఎంత బాగా అవపోసన పడితే లైఫ్ అంత ఫలభరితంగా ఉంటుంది. మళ్ళీ రివర్స్ అడుగుతున్నాను. అప్పుడప్పుడు బైబిల్ చదివితే ఆకులు రాలిపోయిన చెట్లా ఉంటా, గుర్తుపెట్టుకో. అప్పుడప్పుడు వాక్యాన్ని చూస్తే ఎండిన మొక్కలా ఉంటావు వాక్యాన్ని బట్టి. ఎప్పుడెప్పుడో వాక్యాలు వినడానికి వస్తే ఫలములు లేని చెట్టు ఎలా గొడ్డె బారిపోయి ఉంటుందో, ఫలములు లేని చెట్టు ఎలా వేసారిపోయి ఉంటుందో, పచ్చదనం కోల్పోయిన చెట్టు ఎలా అయితే నీరసించిపోయి కుసించిపోయి పచ్చదనం లేక చచ్చిపోతుందో, నీరందని ఎంత పెద్ద వృక్షమైన ఒక రోజుకి కుళ్ళి కుసించిపోయి సెదపట్టి ఎలా రాలిపోతుందో, వాక్యం లేని వ్యక్తి కూడా సొసైటీలో అలాగే నాశనం అయిపోతాడు. నీకు డబ్బులు ఉండొచ్చు గాక, నీకు పదవి ఉండొచ్చు గాక, నీకు ఏదేదో పలుకుబడి ఉండొచ్చు కాక, కానీ నీ లైఫ్, నీ ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ పర్సనల్ లైఫ్ పచ్చగా ఉండాలి అంటే నీకు డైలీ బైబుల్ స్టడీ ఉండాలంట.
నా మాటలు అర్థమవుతున్నాయా? డైలీ బైబిల్ స్టడీ మనం చదవం కనుకే, మీకు నాకు ఆ విషయం తెలుసు కనుకే ఏడాదికి 6 రోజులు పెడుతున్నాం. టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పెట్టి, సాయంత్రం భోజనం పెట్టి, లేఖనాలతో 6 రోజులు ఈ నిలబడిన ఎవరైతే సత్యం పట్టుకున్న ఈ ఉపదేశకులు ఉన్నారో మీతో కుస్తీ పట్టిస్తారు. బాగా వింటున్నారా అని అడుగుతారు, అర్థమవుతుందా అని అడుగుతారు, మేము చెబుతున్న సంగతులు బోధపడుతున్నాయా అని అడుగుతారు. ఇందుకు మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే బతుకులు ఎండిపోతున్నాయి కదా. వాక్యము తెలియకపోతే నేను చెప్తున్నాడు, నువ్వు ఎవడవైనా ఒక రోజుకి ఎడారిలో ఎండిపోయిన మొక్కలా మిగిలిపోతా, గుర్తుపెట్టు. అందుకే మేము ఎప్పుడు చెప్పేది, ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలి, ప్రతి ఒక్కరికి బైబిల్తో పరిచయం ఉండాలి, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బైబిల్ చదవాలి. అప్పుడప్పుడు వాక్యాలు చదువుతారంటే అప్పుడప్పుడు పచ్చగాంతో చదివింది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎండిపోతాం. ఒక మాట నేను చెప్తున్నానండి, మరి అలా ఉంటే ఏం తెలుస్తుందండి 6 రోజు సెమినార్లో అంటే మీరు అడిగితే నేను చెప్తున్నాను, చదివిన వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయంట. లేఖనంలో నిత్య జీవము ఉపదేశం ఉందట. ఇందాక చిట్టిబాబు గారు చదివారు ప్రారంభ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు. యూదులు ఉన్నారు కండి, జూయిస్, వీళ్ళకట్ట ఒక విషయం తెలుసుంటండి, మర్మం, లేఖనాలలో ఎటర్నిటీ లైఫ్ ఉందని చదువుతారు. మనం ఎందుకు చదవని చెప్పండి? ఇది లైఫ్ అనుకోం మనం. ఈ తిరుగుతున్నాం చూసారు, ఇదే లైఫ్ అనుకుంటాం మనం. అసలైన లైఫ్ ఎక్కడుందంటే వాక్యంలో ఉంది. లైఫ్ ఎక్కడ దొరుకుతుంది? వడబారని వేసారని నిత్యమైన జీవితం వాక్యంలో దొరుకుతుంది. ఎతుకుదాన్ని, పరిశీలించుదాన్ని, ఆ లైఫ్ ఎలా ఉంటుందో స్టడీ చేయాలి. యూదులట పిచ్చి పిచ్చిగా చదువుతారండి, బై హార్ట్ చేస్తారు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని, తెలుసా? యూదులు వాక్యాన్ని నిలబెట్టి అడిగితే కొన్ని కీర్తనలు అలా అలా చెప్పేస్తారంతే. వాళ్ళు వాక్యాన్ని ఎంత పిచ్చేంటయ్యా ఈ రోజుకండి, ఎంత పిచ్చేటయ్యా మీకు లేఖనాలంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది, అందులో నిత్యజీవం ఉంది. మోసే ధర్మశాస్త్రం దగ్గర నుంచి పురాతన ప్రవక్తల గ్రంథాల వరకు ఇదిగో అందులో నిత్యజీవం ఉంది, నిత్యజీవం ఉంది. ఈజీగా చూడకండి బైబిల్ ఏం చెప్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లడు నిలబడి చెప్పిన ఒక రెఫరెన్స్ చెప్తే ఏం చెప్తున్నాడు వినండి, ఎందుకంటే మన లైఫ్కి పునాదులు వేసుకోవాలి మనం. అందుకే ఈరోజు ఇంట్రడక్షన్లో మనం విందాం, చూద్దాం చదివిన వచనాన్ని. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, త్వర ముగించుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన అని చెబుతూ 16వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనం. 6 రోజులు ప్రయోజనం. సంవత్సరానికి 6 రోజులు ₹1,00,000 ఖర్చు పెట్టి దేనికంటే ప్రయోజనం. మానవ బతుకులకు ప్రయోజనం, చితికిపోయిన బతుకులకు ప్రయోజనం. ఏం ప్రయోజనం ఉంది? 4 విషయాలు కనబడతాయి. ఇప్పుడు వాక్యం చదివినప్పుడు ఈ 4 మైండ్లో పెట్టుకోండి. ఆ 4టిని నేను జ్ఞాపకం చేసుకుంటూనే వాక్యం చదవాలి. ఏముంటాయి ఆ 4 విషయాలంటే అక్కడ ఉన్నాయి చూడండి. ఉపదేశము, నేను చదువుతాను చూడండి. ఉపదేశము ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్షనిస్తుంది. ఫస్ట్ పాయింట్ తీసుకుంటాం. ఉపదేశం అంటే ఇప్పుడు ఈ మాట చెప్పింది, వాక్యం చదివితే నాకు ఉపదేశిస్తుంది అనకండి. ఎలా ఉపదేశిస్తుందంటే ఈసారి ట్రై చేయండి. తీసిన వెంటనే ఆదికాండం మనకు వస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం చదివితే అందులో నీకు ఉపదేశం ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం ఉపదేశం ఉంది? అనంతమైన సృష్టి ఎలా పుట్టిందో ఒక ఉపదేశం ఉంది. ఆ సృష్టిలో తర్వాత
నువ్వు నేను ఏ ఇమేజ్గా పుట్టామో ఒక ఉపదేశం చూసారా. అంటే వాక్యము ఉపదేశం అంటే నా లైఫ్కి ఒక చక్కటి మెసేజ్ ఇస్తుంది. యూనివర్స్ ఎలా వచ్చిందో నీకు చెప్తుంది. యూనివర్స్లో నువ్వెలా స్టార్ట్ అయ్యేవో చెప్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఈ యూనివర్స్లోకి వచ్చిన నీవు ప్రతి ఉపదేశం నువ్వు జాగ్రత్తగా చదవగలిగితే మలినమైపోయావని కూడా చెప్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆదికాండం 1వ అధ్యాయం చదివితే సృష్టి ఎలా వచ్చిందో చెబుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిలో ఏ స్వరూపంతో ఉన్నావో చెబుతుంది. అలా చదువుకుంటూ యోహాను సువార్త 3వ అధ్యాయానికి వచ్చేస్తే ఈ సృష్టిలో సృష్టి పుట్టడం చూసిన నీవు పుట్టిన తర్వాత మలినమైపోయావు. మలినమైపోయిన నీవు మళ్ళీ పుట్టాలని యోహాను 3వ అధ్యాయం నాకు ఉపదేశిస్తుంది. మాట్లాడుతుందా వాక్యం? అంటే మాట్లాడుతుంది. అనంతమైన సృష్టిలో పర్పస్ ఏంటి ప్రభు అంటే, నా ఇమేజ్ ఉండాలి నీలో. మంచి చెడు గుణగణాలు గుర్తించగలిగే, జడ్జ్ చేయగలిగే యాటిట్యూడ్ ఉండాలి మై సన్ అని చెప్తున్నాడు. ఎలా మాట్లాడతా ప్రభు అంటే, ఆకాశం విప్పి మాట్లాడ్డా ఆయన, భూమిని విడగొట్టి మాట్లాడ్డా ఆయన. అయిపోయినాయి. ఎలా మాట్లాడతా తండ్రి నాతో అంటే, 66 పుస్తకాలు ఇచ్చానుగా, దానిలోంచి మాట్లాడతాను. ఈ సృష్టిని ఎలా నిర్మించానో దానిలోంచి మాట్లాడతాను మై సన్. నీ లైఫ్ నా ఎదుట ఎలా ఉందో చెబుతాను మై సన్. నా వడంబడిక ఎలా తెగిపోయిందో నేను మాట్లాడతా, నేర్చుకో. చదువు, ఎవ్రీడే బైబిల్ చదువు. ఇదిగో నువ్వు చదువుతున్న న్యూస్ పేపర్లో బాగా విను. నీకు అక్కర్లేని వార్తలు ఉంటాయేమో కానీ నేను రాసిన 66 పుస్తకాల్లో నీ గురించి నా గురించి ఉంటుంది. చదువు. ఎన్నో మాటలు మాట్లాడి చదువు. ఏముంది ప్రభా అంటే, సృష్టి అంతా ప్రభా, అంత పెద్ద నక్షత్రం దేనికి ప్రభా అంటే, బికాజ్ ఆఫ్ యూ, నీకోసమే. ఇంత పెద్ద సూర్యుడు ఉదయాన్నే బగబగా మండుతున్నాడు ప్రభా, దేనికోసం ప్రభా? మై సన్, నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి. పగటని ఏళ్ళడానికి పెద్ద నక్షత్రం పెట్టానా? రాత్రి ఏళ్ళడానికి చిన్న జ్యోతిని పెట్టానా? ఎవరికోసం అనుకుంటున్నావు? నీకోసమే. ఇవన్నీ 1వ అధ్యాయంలోనే పరిచయం అవుతుంటాయండి. ఇవన్నీ 1వ అధ్యాయంలోనే మనతో మాట్లాడుతుంటాయి. తర్వాత ఏమైనా ప్రభు అంటే, అన్నీ తీసుకున్నాక నన్ను మర్చిపోయేవరా? ఏదైతే ఏలికగా ఉండాలన్నానో మీ పితరుడు, నా కొడుకు, మీ నాన్న ఆదాము, ఆయన దగ్గర నుంచి అందరూ అదే వరుస నేర్చుకున్నారు. తినే చెయ్యే నరికేస్తారు కదరా మీరు అన్నాడు. గాడిదకి అర్థమవుద్ది, ఎద్దుకి అర్థమవుద్ది. ఎద్దు తన కామాందు నెరుగుతుంది, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసుకుంది. మీకే ఏంటో మరి నేను ఎప్పుడు అర్థం అవును. ఎంత హార్ట్ఫుల్ వర్డ్స్ ఉన్నాయండి ప్రతి అధ్యాయంలో. ఉపదేశం ఉంది, భారభరితమైన దేవుని మనస్సు ఉంది. ఆ నికోదేముతో మాట్లాడుతూ, మేము చాలా ట్రైనప్లో ఉన్నాం సార్, మేము చాలా బాగా బతుకుతాం, ధర్మశాస్త్రాన్ని మేము బాగానే ఫాలో అవుతుందంటే, నో నో నో, మళ్ళీ రావాలి సార్, మళ్ళీ పుట్టాలి సార్. నికోదేము గారు, మీరు ఎంత పెద్ద ఉపదేశకులైనను మళ్ళీ పుట్టాలి సార్. అర్థమవుతుందా? నేను ఎలా పుట్టానో చెప్తుంది, మళ్ళీ ఎందుకు పుట్టాలో చెప్తుంది, నా లైఫ్ని గైడ్ చేస్తుంది. అందుకే 6 రోజుల్లో బైబిల్ ఉపదేశాలు ఉంటాయి, చెత్త ఉపదేశాలు ఉండవు. ఇక్కడ బైబిల్ ఉపదేశాలు ఉంటాయి. రెండవది ఖండిస్తుంది. ఏం చేస్తుందట? ఖండిస్తుంది. ఏమి ఖండిస్తుంది? మన నిర్ణయాలు తప్పని ఖండిస్తుంది. రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు మై సన్ చెప్తుంది. జాగ్రత్త పోగు చెప్తుంది. ఎట్టి వైరాగ్యమైనను సంధ్య వేళ తిరగాలంటే వస్తావు చెప్తుంది. లవ్ చేస్తున్నాను ప్రవ్వా అంటే కథం చేస్తారా అని చెప్తుంది.
జారత్వం దగ్గర పోకరా, అది పాతాళపు గుంటరా అని చెప్తారు. అది కాదు ప్రభు అంటే అది ఇది కాదు, ఏది కాదురా, నీ కౌగిట్లో ఉన్నదాన్ని కూడా నమ్మకరా. జాగ్రత్త, పెద్ద తెలివైనలాగా బిలిగేట్స్లా మాట్లాడేక ఎక్కడ పడితే అక్కడ అని చెప్తుంది. జాగ్రత్త. మనుష్యులు విషసర్పం కలిగిన వారు. మనుష్యులు ఏ రోజు కాటేసేస్తారో తెలియదు. మనుష్యులు పతనమైపోయిన పాపులు, సిన్నర్స్. జగత్మయస్ సామెతల్లో ఎంత బాగా పిలుస్తాడండి, నా కుమారుడా అంటాడు. సామెతలు ఎంత బాగా మాట్లాడతాడండి, నా కుమారుడా నా జ్ఞానోపదేశం నీకు అర్థమవుతుందా అంటాడు. ప్రతి అధ్యాయంలో ఒక ఉపదేశం, ప్రతి అధ్యాయంలో ఒక ఖండన. ఆ ఖండనలో మన నిర్ణయాలు మంచివి కాదని మనకు చెప్తారు. ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న మధ్య రాజమండ్రిలో చెప్పాను, మీకు ఆ ఉదాహరణ మాత్రం చెప్తాను. ఒక అమ్మాయి ప్రతి ఆదివారం ఈ దేవుని దగ్గరికి రావాలని చర్చికి ఇంట్లో స్పెషల్ క్లాసులకు వెళ్తున్నానని చర్చికి వచ్చేస్తుందంట. నా మాట మీకు అర్థమవుతుందా లేదు? ప్రత్యేక తరగతులకి, ప్రత్యేక చదువులకి వెళ్తున్నాను వస్తుందట. అబద్ధం చెప్పి వస్తుందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆవిడ అలా అబద్ధం చెప్పి రావడం మంచి నిర్ణయం అంటారా? అలా అబద్ధం చెప్పి దేవుని దగ్గరికి రావడం సబబ్ అంటారా? మనం ఏమంటామంటే దేవుడి కోసమే కదండి వస్తుంది. మరి వాళ్ళందరూ ఇంట్లో దేవుడు నమ్మలేదంట కదండి, తప్పేముందలండి చిన్న అబద్ధం అని మన మనస్సు, మన నిర్ణయాలంటే. కానీ వాక్యం ఏముందో తెలుసా? అబద్ధము చెప్పొద్దు. ఖండిస్తుంది నీ అబద్ధాన్ని. నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నాను, అబద్ధం చెప్పొద్దు. మరి చెబితే వెళ్ళనివ్వరంటే వెళ్ళనివ్వరని బైబిల్ చెప్పింది. అత్తకి కోడలకే రాపిడి జరుగుద్దని చెప్పింది. కొడుక్కి తండ్రికే నా విషయాన్ని బట్టి రాపిడి జరుగుద్దని చెప్పింది. ఇదిగో నన్ను నమ్మినందుకు ఈ లోకం నిన్ను ద్వేషిస్తారని చెప్పింది. నీ కుటుంబీకులే నీకు వ్యతిరేకమవరని చెబుతుంది. ప్రిపేర్ యువర్ మైండ్, ఫాలో మీ. ఇలా ప్రిపేర్ అయితే నువ్వు మైండ్లో అప్పుడు ఫాలో. అబద్ధం చెప్పొస్తాను, ఏదో ఒక బిస్కెట్ వేసి వస్తానంటే బైబిల్ అందే నడ్డి ఎరగొడతాను. అందు గుర్తుపెట్టుకో. చెప్పురా చర్చికి వెళ్తున్నాను. చనిపోయిన తర్వాత ఒక రోజు ఆ పరిశుద్ధ దూతల ఎదుట, ఆ పరిశుద్ధుల సన్నిధి ఎదుట, ఆ పరిశుద్ధ దేవుని ఎదుట మనం నిలబడితే ఆయన ఒక మాట అడుగుతాడు. మీరెవరో నాకు తెలియదు, ఏ ప్రభు అని అడిగితే, మీరు నలుగురిలో నన్ను ధైర్యంగా ఒప్పుకోలేనప్పుడు మీరెవరో కూడా ఈ దూతల ఎదుట, ఈ మనుషుల ఎదుట నేను ఒప్పుకోను. ప్రతిదానికి భయపడి, నువ్వు భయపడినప్పుడు, నలుగురు ఎదుటి నువ్వు ఒప్పుకోలేనప్పుడు నీ కమిట్మెంట్ నాకు అవసరం లేదు. గెట్ అవుట్. మన ఫ్రెండ్స్ సర్కిల్లో నేను ప్రారంభంలో అంటే సిగ్గు లేకుండా చెప్తున్నాను. నేను ప్రారంభంలో మనకు దేవుడు లేడు, దయ్యం లేదు జీవితంలో. అలా ఇలా తిరుగుతా, జిమ్ములు చేసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఆర్మీకి పోదామా, ఎక్కడికి పోదాం అని తిరుగుతున్న టైంలో నాకు భయంకరమైన సర్కిల్ ఉండేదండి. అదో రకమైన సర్కిల్ అది. కొన్ని చెప్పకూడదు కానీ లైవ్ అయిపోయిన తర్వాత బ్రేక్లు అడగని చెప్తాను. అంత దరిద్రపు లక్షలు ఉంటే ఒకరోజు మా ఫ్రెండ్స్ సర్కిల్ ఈవినింగ్ ప్రైవేట్ వదిలేశారు. నేను ఆ ఈవినింగ్ ప్రైవేట్ క్లాస్ నుంచి వాళ్ళు వస్తున్నారు. ఈవినింగ్ అప్పుడే నేను కొత్తగా బైబిల్ పట్టుకుని సైకిల్ వేసుకుని అలా వాక్యం నేర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు నేను ఏం చేసాను చెప్పిన, నిజంగా చెప్తున్నాను, చాలా తప్పుడు పని. నా చేతిలో బైబిల్ ఉంటే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారా అని ఆ బైబిల్ జస్ట్ ఇప్పుడు వస్తాను పట్టుకోరా అని ఇంకోటికి ఇచ్చి వెళ్ళిపోయాను. సార్ అది ఇప్పటికీ తింటుందండి నన్ను. ఒరే, నన్ను వెంబడిస్తున్నానని ఒప్పుకోలేనోడివి నువ్వు నాకు ఎందుకురా అన్న ప్రశ్న ఆ రోజు నన్ను అడిగితే, నీ ఫ్రెండ్స్ దగ్గర నేను లోకమైపోయానని అడిగితే, మనం చేసే పొరపాటు ఏంటి చెప్పిన, దిక్కుమాల సర్కిల్ ఉంటాయి మనకి. దిక్కుమాల సర్కిల్, ఈ సర్కిల్లో మనం ఏం చేస్తామంటే, దిక్కుమాల సర్కిల్లో ఫ్రెండ్స్ కన్నా దేవుడు తక్కువ అనుకుంటాం. దిక్కుమాలిన కుటుంబాలు ఉంటాయి. దిక్కుమాలిన కుటుంబాలు అంటే దేవుడిని వద్దన్న కుటుంబం. ఆ దిక్కుమాల చుట్టాల పట్టాలు ఇంటికాడ తినేయడానికి వస్తారు చూసారా, వాళ్ళ దగ్గర దేవుడు లేనట్టు యాక్ట్ చేస్తుంటాం. సై అంటే సై అంటాం, ఎస్ అంటే ఎస్ అంటాం,
సినిమా అంటే సినిమా అంటాం. అరే ప్రార్థన రా అంటే మనల్ని ఏమనుకుంటారని, బైబుల్ రా అంటే ఏమనేసుకుంటారని, అసలు మన బతుకుల్లో దేవుడే లేనట్టు మేము అందరిలాంటి అన్నట్టు చూపించుకుంటాం. ఇలాంటి గుంటనక్కలు ఉంటారులేండి, నాకు తెలుసు. మార్చుకోండి. అందుకే చెప్తున్నాడు, ఖండిస్తుంది ఈ ప్రవర్తన. మరో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన నిర్ణయాలను ఖండిస్తుంది అంటే ఖండిస్తుంది. ఒక ఉదాహరణ, బయటట నైతిక విషయాలు మాట్లాడుతూ చెప్తున్నారు. ఒక అమ్మాయిని ఒక 10 మంది తౌరుకి వెళ్ళిపోతున్నారట. చూపి ఇలాంటి ఉదాహరణలే. అలా తౌరుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి పరుగునొచ్చి నీలాంటి నాలాంటి బైబిల్ చదువుకుంటున్న వారి క్రైస్తవ గృహంలోకి దూరిందంట. దూరితే 10 మంది వంకరోళ్ళు రేపిస్ట్ గర్లు అందరూ వచ్చి, ఏయ్ ఏది ఎక్కడ వచ్చింది, ఈ టైప్కి వచ్చింది, ఎక్కడ ఉంది అంటే, అప్పుడు మనం ఏమనాలట, ఇక్కడ ఉంది అని చెప్పాం అనుకోండి పట్టుకెళ్ళిపోతారు. ఇక్కడ లేదు అని చెప్పాం అనుకోండి అబద్ధం అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పి తన ప్రాణాలు తీసేస్తామా, చెప్పకుండా అబద్ధం ఆడేస్తామా? చెప్పండి. ప్రాణాలు తీసేద్దామా, అబద్ధం ఆడేద్దామా? చెప్పండి. తూచండి నేను అక్కడ లేనండి అంటావా? చెప్పు, ఏమంటావు చెప్పు. ఇలాంటివి అడుగుతున్నారు తెలుసా దిక్కుమల్లాజికలని బయట. నేను అడుగుతున్నాను, ఊహించేసుకోడు. సినిమాలు బాగా చూసి ఆ సినిమా రన్నింగ్లన్నీ మైండ్లో పెట్టుకుని ఆ చెత్త ఎగ్జాంపుల్ అన్నీ తెచ్చి ఎక్కడ పెడుతున్నారండి? వీడో పెద్ద హీరో, ఈయన గారి దగ్గర గట్ట పరిగెట్టుకుని ఒక ఆవిడ వచ్చిందట. సొసైటీ అనుకుంటున్నావా, అడుగు అనుకుంటున్నావా? సొసైటీ ఇది. 10 మంది దౌరేస్తే చూస్తూ ఊరుకుంటారు, మక్కలు ఎరగొట్టేస్తారు. ఈడ్చేసి విమానం మూతొచ్చిలో విమానం మూతొచ్చి అడుగు అడుగున ప్రతి 100 దాటితే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అంత దాటి ఎక్కడికి పరిగెట్టేస్తారు? 100 ఉంది, ఎమర్జెన్సీ కాల్స్ ఉన్నాయి, హైవే వెహికల్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు బీట్ తిరుగుద్ది, ఒక ఎస్పీ అబ్జర్వేషన్ ఉంది, కలెక్టర్ అబ్జర్వేషన్ ఉంది, ఏమీ లేవట. వీళ్ళు సందులో పరిగెడుతున్నారు 10 మంది వచ్చి. నేను మాట్లాడుతుందని చెప్పండి. ఒకవేళ ఇదే జరిగింది అనుకోండి, ఏం చేస్తాం అలాంటి విషయంలో? మేము ఎక్కడ సిటీలో ఉండలేదండి, అడవిలో ఉంటున్నాం, మేము 4 ఇళ్ళు ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తే ఇలాంటి విషయాలకి ఎవరిని అడక్కో, బోర్డు సలహా ఆడిని ఈడిని ఎవరిని అడగ, వాక్యాన్ని అడిగి ఖండిస్తా. అబద్ధం ఆడొచ్చు అని కాదు, అబద్ధం ఆడుకో. మరి అబద్ధం ఆడకపోతే అమ్మాయి సంగతి? ఇలాంటి సీన్ బైబిల్లో చదువుకో, కొల్లి పెద్దలు. ఎక్కడుందంటే నీ ఇంటికి నీ సందులోకి 10 మందే వచ్చారేమో, లోతు గారింటికి ఊరంతా వచ్చింది. నీకు అర్థమైందో లేదో? లోతు గారింటికి ఊరంతా వచ్చింది. లోతు ఏం చేశాడు? ఫైట్, డిఫెన్స్. ఫైట్ చేయడానికి డిఫెండ్ చేస్తున్నాడు. అవసరమైతే ఇదిగో మా ఫ్యామిలీ మెంబర్స్ని అడ్డు పెడతాను, అవసరమైతే నేను అడ్డు పెడతాను. నా ప్రాణం అడ్డు, నా మానం అడ్డు, నా కుటుంబీకులడ్డు, నేనడ్డు. నా ఇంటికి తలదాయడానికి వచ్చిన అతగాడి జోలికి పోకండి. అది నేర్పిస్తుంది బైబిల్, గుర్తుపెట్టు. నీతి నిమిత్తం ప్రాణం పెట్టు, నీతి కొరకు నిలబడు, అబద్ధం ఆడకూడదని కమిట్మెంటే. అలాంటి కమిట్మెంట్ లోతులా నువ్వు ఇవ్వగలిగితే వచ్చినోడు కంటికి పొరలగమ్మేలా చేసేవాడు వెనక పైన ఒకడున్నాడు, అతగాడు బైబుల్ దేవుడు. గుర్తుపెట్టుకో. లోతింటికి ఊరంతా వస్తే ఊరేం చేయగలిగిందండి? ఊరిని వల్లకాడు చేసేసాడు దేవుడు. ఊరిని గంధకాలు గురిపించి వల్లకాడు చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలాంటి నిర్ణయాలు నీ లైఫ్లో తారసపడితే ఏం చేయాలి? ఇదిగో ఈ నిర్ణయం తప్పని వాక్యము అడుగడుగున ఒక అధ్యాయంలో నేను ఖండిస్తాను. గుర్తుపెట్టు. లోకల్ కథలు, లోకల్ కథానాయకులు, లోక సంబంధమైన ఈ వైరాగ్యాలు బుర్రకెక్కించుకుని అందులో ఇన్వాల్వ్ అయిపోకండి, పర్లేదండి. బైబిల్ చెబుతుంది, నీ నిర్ణయము తప్పు, నిజం చెప్పు. నిజం చెప్పు. 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, చెప్పు. ఆ నిజం చెప్పినందుకే ప్రాణం పోతుందా? నిలబడు. ఇలాంటి చెప్తే పెదరాయుడు తీర్పులు చెప్తారు. పెదరాయుడు తీర్పులు ఎందుకు తిన్నావురా అని అడిగారట. ఆకలేసింది అయ్యగారు అన్నాడు. తప్పు ఈడిది కాదు, మరి ఆకలిదిరా, ఆడిని వదిలేయండిరా అన్నాడు. పేదరాయుడికి నీకు గొప్పమ అయిపోద్ది, గుర్తుపెట్టుకో. నేను సీరియస్గా చెప్తున్నా.
నీకు ఈ కథలో నీ జడ్జిమెంట్లు బాగుంటాయేమో, నీకు ఆయనకి ఈ విమానం ముద్ద చెప్తుంది. ఆకల్లా బైబిల్ ఏమని చెప్పనా, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారుదను. ఎంత బాగా ఖండిస్తుందండి. ఆకలేసిందని నీతి తప్పి పక్కోడు తోటలోకి వెళ్ళగరా, నీతి కొరకు ఆకలితో ఉండరా, కష్టపడరా, పని చేయరా. ఆడపిల్ల పని చేస్తారా బైబిల్లో, కష్టపడు, బద్దకొస్తారా. దొంగతనాలు చేయడానికి ఉన్న తెలివితేటలు కష్టపడడానికి లేవా? రూత్ అనే ఒక ఆడపిల్ల, సొగసైన ఆడపిల్ల, అందగత్తే, భర్త చనిపోయి, మామ చనిపోయి, మరిది చనిపోయి, అత్తగారు మాత్రం వృద్ధాప్యులు ఉండిపోయినప్పుడు పరగేరడానికి వెళ్ళిందిరా బైబిల్లో. ఆడపిల్ల పరగేరింది. ఏ ఇంట్లోకి దొంగతనం చేద్దామని వెళ్ళలేదు, నీలాంటి దొంగ బుద్ధి వేసుకుని. ఏ ఇంట్లోకి దూరదామని వెళ్ళలేదు, పరగేరింది. బైబిల్ నైతికత, బైబిల్ ఎథిక్స్, బైబిల్ మోరల్స్, బైబిల్ ప్రిన్సిపల్స్. ఆకలి కొరకు నీ తప్పు నిలబడు. నెక్స్ట్, ఎవరో ఉందట ఒక ఆవిడ, ఊరంతా కరువు వచ్చేసిందా. పిల్లలు చూస్తే చిన్నోళ్ళట, పిల్లలు చూస్తే చిన్నోళ్ళు అయినప్పుడు అంత ఆర్థిక ఇబ్బందులు అతలాకుతలమైపోయి ఊగిసలాట మధ్య ఏం చేయాలో తెలియక కిరాణా స్టోర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పిల్లలు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నారయ్యా, కొంచెం ఏదో అన్నం పెట్టడానికి కొంచెం రేషన్ ఇప్పించండి అయ్యా అంటే, ఇప్పిస్తాను, మరి నీవు నాతో కమిట్ అవుతావా అని అడిగాడట. అప్పుడు ఈవిడేం చేసిందంటే, ఏ ఆప్షన్ లేక కమిట్ అయిందంట. ఇప్పుడట దేవుడు ఈవిడ్ని చెప్పండి, పెదరాయిల్లాగా తప్పు నీది కదమ్మా, ఆకలిదమ్మా అంటాడా. మళ్ళీ డెప్ప ఉప్మా చేస్తాడేమనుకుంటున్నాను అని చెప్తున్నాను. తప్పు నీది కాదు, ఆకల్దా. బైబిల్లో మాట చెప్పనా, బతుకుతూ 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 ఉండగా ఒక సేవకుడు చనిపోతే, ఆ సేవకుడికి 2 బిడ్డలుండి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతే, వ్యభిచారం చేయలేదు, దైవజనుడి దగ్గర పోయి దేవుడి కోసం ఏడ్చింది. చదువుకో రాజులు ఇంటికి పోయి ఎలీషా దగ్గరకు వచ్చి బిడ్డల్ని పోషించడానికి నీతికి పడింది. అయ్యా అప్పులు వాడొచ్చాడు, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. జీవితం ఏంటో అర్థం అవట్లేదు, ఆకలితో అయినా చచ్చిపోతాం కానీ ఈ దేవుడిని వదలమయ్యా, అందుకే ఈ దేవుని దగ్గరకు వచ్చామయ్యా. నా భర్త ఏ దేవుడిని నమ్మాడో, నా బిడ్డలు ఏ దేవుడిని నమ్మాలని కోరుకున్నారో, గురువుగా మీరు, శిష్యుడిగా ఆయన, ఆ దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నానయ్యా, నేనే బతికించు. చూసారు, అప్పులు ఉన్నాయండి, తప్పలేదండి, అందుకేనండి ఇంకా అడగండి నెక్స్ట్ ఏంటండి. ఇలాంటి కలెక్షన్ పెట్టుకున్నామంటే వైర్ ఎట్టేస్తాడు ఏమనుకున్నావు, వైరు, కరెంట్ వైర్ ముక్కులో మొత్తం మైండ్ అంతా స్టక్ అయిపోద్ది ఏమనుకుంటున్నావు. ఇలాంటి థాట్స్ రావు ఇంకా. అంటే అలా చెయ్యొచ్చి పెట్టేస్తుందని కాదు, ఏ కరెంట్ పోటు కొట్టేది గొడవ లేకుండా అంతే. అప్పుడు ఇలాగ ఇంకా ఇంకా ఏం కనబడదు, ఇంకా అలా తిరుగుతుంటాం అంతే. కొద్ది ఉప్పు పెట్టండాడికి అంటాం అంతే. అంతే మరి ఇంకేం చేద్దాం, కుదురు కొంచెం శనగలు అవి గట్టిగా వేయండి అని చెప్తాం. జాగ్రత్త. అదిగా బైబిల్ ఏమని చెప్పనా, ఖండిస్తుంది. ఇదిగో ఆకలి ఉందని తప్పు చేయకు, తప్పుడు నిర్ణయం ఖండిస్తుంది. అప్పులు ఉన్నాయని తప్పు చేయకు, తప్పుడు నిర్ణయం ఖండిస్తుంది. ఎవరో ఏదో తరికి వచ్చారని, దానికి ఆప్షన్ లేదని అబద్ధం ఆడి ఇలాంటి ఎరకాటంలో పడకు. నిలబడు నిజాయితీగా, తప్పుడు నిర్ణయాలు తీసుకో. వాక్యము ఉపదేశిస్తుంది, నెక్స్ట్ వాక్యము ఖండిస్తుంది, నెక్స్ట్ తప్పు దిద్దుతుంది. తప్పులు దిద్దుతుంది అంటే దిద్దుతుంది. ఈ జీవితంలో ఎవ్వరు మన తప్పులు దిద్దరేమో కానీ బైబిల్ మన తప్పులు దిద్దుతుంది, చెరిపేస్తుంది. చెరిపేసి ఒక కొత్త లైన్స్ మనకు రాస్తుంది. తప్పులు దిద్దకపోతే మనిషికి మనస్సాక్షిలో గిల్ట్ అనేది ఒకటి ఉంటుందండి. గిల్ట్ తెలుసు కదా, అపరాధ భావం. ఆ అపరాధ భావం ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది అంటే అలా తినేస్తుంటుంది మనిషిని.
చీకట్లోకి వెళ్ళిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం, నలుగురికి దూరంగా కూర్చోవడం, వేసారిపోయినట్టు ఉండడం, మౌనంగా ఉండడం, ఆకలి మీద లేకపోవడం, నిద్ర రాకపోవడం, నవ్వుతే నవ్వలేకపోవడం, ఏడుస్తుంటే ఏడవలేకపోవడం, అదో రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం, అదొక రకమైన వెళ్ళిపోయి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏదో జరిగింది, ఆ తప్పుని వాడు సరి చేసుకోలేకపోతున్నాడు. దానికి ఏమైపోతాడంటే ఇక ఏమి దాన్ని భరించలేక, ఆ డిప్రెషన్ భరించలేక వాడికి తీయగా సొల్యూషన్ ఒకటి అనిపిస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది. చచ్చిపోదాం అనిపిస్తుందండి నిజంగా. చచ్చిపోదాం, నీటిలో దూకేద్దామా, లారీ కింద పడిపోదామా, ఏదో నిప్పెట్టేసుకుందామా, ఏం చేద్దామంటే ఆ లోపల గిల్ట్కి వాడు సమాధానం చెప్పలేక, ఆ తప్పును దిద్దుకోవడం వాడికి రాక, చివరికి వాడు ఏం చేస్తాడంటే ఏదోలా చచ్చిపోతే బాగుండని బలవంతంగా చచ్చిపోతారు. లేటెస్ట్ వీడియో వచ్చి చూసారండి, హైదరాబాద్లో ఆ చెల్లికి మరి ఏముందో, ఏం జరిగిందో చూస్తుండగా 5 ఫ్లోర్లు బిల్డింగ్ మీద దూకేసిందండి. ఈ పిల్ల ఎక్కడ దూకేసిన వెంటనే 2 నిమిషాల్లో ఇంకో పిల్లగాడు వేరే కాలేజీలో దూకేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరికి సంబంధం ఉందా లేకపోతే సంబంధమే లేదా ఏమైందో తెలియదు, కానీ మొత్తం మీద ఏదో దిద్దుకోలేనిది ఉంది. తట్టుకోలేకపోయారు, దూకేశారు, చచ్చిపోయారు. భార్యకి చెప్పలేక అప్పులు చేసి ముఖం చెల్లక చచ్చిపోయిన భర్తలు లేరండి. ఎంతకాలం మమ్మల్ని భరించమంటావు, ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకొస్తావు అనగానే ఆ మాట వీడి భరించలేక వెంటనే చెప్పండి, పై బాట నెట్టుకోకుండా, చెప్పులు వేసుకోకుండా చెరుగారు పోయి అలా చూస్తున్నాడు చెరువెంక. ఏం చేస్తావు, దూకేస్తావు, దూకే పీతలు పాములు గరిసేస్తే దూకేడు సొల్యూషన్ అని చెప్పండి. దిద్దుకో, ఈయన దగ్గరికి రా. ఏ తప్పు అయినా ఈ దేవుడు ఈ వాక్యంలో నుంచి దిద్దుతాడు, చెరిపేస్తాడు, కొత్తగా జీవితాన్ని రాస్తాడు, మనకు మంచి దిద్దిన పాఠాన్ని మనకి ఇస్తాడు. అందుకేరా ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గరికి వెళ్ళకు, ఏ కౌన్సిలింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. వాళ్ళేం చెప్పరు, ఎక్కడెక్కడికో పోయి ఎవరొకరితో ఆన్సర్ చెప్పించుకో, ఎవడు ఏం చెప్పడు. ఎందుకంటే ఎవడు రైట్ పర్సన్ లేడు యూనివర్స్లో. అందుకే మనకు సరి అయిన రైట్ వే, రైట్ ప్రీచింగ్, రైట్ గాస్పల్ బైబిల్లో మాత్రం. రా, నీ తప్పు దిద్దుతుంది, నిన్ను సరి చేస్తుంది, నిన్ను మంచిగా నిలబెడుతుంది. నెక్స్ట్, నీతి యందు శిక్ష చేయుటకు ముగించేస్తాను. శిక్ష అంటే కింద పైనేసి కొట్టేస్తుందని కాదు. శిక్ష అంటే అందరూ అనుకున్నారు, ఈ వాక్యం చదివేసి ఏమన్నారంటే, నిజానికండి తిమోతి పత్రిక అంటే కాపరు పత్రికలు అండి. కాపరు పత్రిక అంటే కాపరు చదువుకొని సంఘంలో చెప్పాల్సిన పత్రికలు. కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, శిక్షించు అన్నాడని ఏ రెఫరెన్స్ పెట్టుకుని 4 రోడ్లలోకి వెళ్ళిపోయి ఖండిస్తున్నాను, గద్దెత్తున్నాను, శిక్షించేస్తున్నాను ఏమనుకున్నారు అన్నాడు. ఆయన శిక్షించేసి లోపల వేసేసారు. ఇది బయటికి కదరు అయ్యా, మనకి చర్చ్కి. ఈ పత్రిక బయట వాళ్ళకి కమాండ్ చేయడానికి కదరా బాబు, మనకి ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి. శిక్ష అంటే శిక్ష కాదు, మూలార్థం ఏంటి చెప్పిన, ట్రైన్ చేస్తుందట. ట్రైనింగ్లో పెడుతుందండి. ట్రైనింగ్, శిక్షణ. శిక్ష కాదు, శిక్షణ అంటే నీలో గ్రోత్ పెంచుతుంది. రోజు రోజుకి రాను 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 నన్ను ట్రైనప్ చేసి 6 రోజులు నిన్ను దిద్ది నీకు ఒక ట్రైనింగ్లా ఇచ్చి ఏం చేస్తుంది లాస్ట్ కంటే ఈ వాక్యం, గొర్రె పిల్లలా మారుస్తుంది. మనం గొర్రె పిల్ల స్వభావం. ఎవడన్నా ఏదన్నా అంటే ఏడ్రా అంటాంగా, అది పోద్ది. ఏంటి బ్రదర్ అంటాం, ఎలాగైపోయాడురా, సెమినార్కి వెళ్ళి వచ్చానురా అని చెప్పాను. ఎవడైనా ఏదంటే మూత పగిలిపోద్దేమో అనుకున్నావు అంటావా? శిక్షణలు ఇచ్చిన తర్వాత ఏమంటాను చెప్పనా, సర్లేండి బ్రదర్ నాది తప్పు, ఊరుకోండి అంటాం. ఇది ఏం చేస్తుందంటే రాను రాను మనిషిని సౌమ్యముగా మార్చి ట్రైనింగ్లో పెట్టి ఒక మంచి పర్సనాలిటీ మనకు నేర్పిస్తుంది. ఎలా అంటే అచ్చు కోపపడే పేతుర్ని సౌమ్యముగా చేసినట్టు, ఎదుటి వాళ్ళని చంపుతుంటే ఆనందపడే ఉగ్రవాద స్వభావం ఉన్న సౌలుని పౌలునిగా మార్చినట్టు. ఎంత ట్రైన్ చేస్తుందంటే, ఒకరోజు నీ సర్కిల్ ఎవరైనా చూస్తే ఈడేనాడు అన్నంతగా ఆశ్చర్యపోయేంతగా నేను ట్రైన్ చేస్తాను. వీడు ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు అంటే, ట్రైనింగ్లో ఉన్నాడు, వాడు అలాగే మారిపోతాడు.
వీడు అక్కడ ఉంటాడు సినిమాకు చిత్రలేటరా అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇందాక అక్కడ పాట పాడు ఇదేట్రా ఉదయాన్నే మనతో పాటు సిగరెట్ కాల్చడానికి వచ్చాడు అనకూడదు, గుర్తుపెట్టుకో. అరే సిగరెట్లు కాల్చట్లేదురా, అరే వీడు మందు తాగట్లేదురా, మరి వీడిలో ఇంత చేంజ్ ఎలా వచ్చిందిరా, ఇంతలా ఎలా మారిపోయాడురా. వాడు ట్రైనింగ్లో ఉన్నాడు. ఎక్కడరా? నేషనల్ బైబుల్ సెమినార్ అని ఆ రామేశ్వరంపేటలో ఎక్కడో జరుగుద్దిరా ఆ రోజులు. వీడు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకో కొత్తగా కనబడుతుంటాడు రా. ఏముంటుందిరా అంటే ట్రైన్ చేస్తారు, కాపురాలు బాగు చేస్తారు, యవన జీవితాలు కడతారు, ఉపదేశాలు ఇస్తారు, ఉజ్జీవాన్ని రేపుతారు, సంఘాన్ని బలపరుస్తారు, సేవకుల్ని ఆహ్వానిస్తారు. ఈ 4 విషయాలు మన జీవితాన్ని బైబుల్ గైడ్ చేస్తారు. ఇప్పుడు రివర్స్ చదువుతాను చూడండి. ఏంటట? ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు ట్రైన్ అప్ చేసి ఒక మంచి గుడ్ అంటే ఒక మంచి పర్సనాలిటీ మనకు అలవాటు చేస్తుంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాను. దైవజనుడు సన్నద్ధుడు అంటే ఒకరోజు మనం ఎలా అయిపోతాం చెప్పండి. దైవజనులు అయిపోతాం. ఎలా అయిపోతాం? ఒక దైవజనుడు ఎంత బాగుంటాడో అంత బాగుంటాం. ఎంత చక్కగా ఉంటాడంటే అచ్చు చూస్తుంటే ఒక దైవజనుడు చూస్తున్నట్టు. ఆడు మంచివాడండి, దేవుని బిడ్డ అండి అని చెప్పి అన్న ఆలోచన లేదు. కానీ ఒక ఉదాహరణ చెబుతాను, అన్న పర్మిషన్ లేకుండానే, ఏమనుకోకండి. అన్న ఉంటే సారీ పేరు చెప్పను, పేరు కూడా అడగండి, బ్రేక్లో కూడా ఊరు పేరు కూడా అడగండి. వీలైతే ఆయన చెబుతాడు, లేకపోతే ఊరుకుంటాం. అన్నకు చాలా కోపం, కొట్టడమే ఇంకా ఆడి ఏం చూడకుండా. అలాంటి వారికి గారాల కూతురుందండి. ఆ చెల్లికి తెలియని వయసులో స్కూల్ లైఫ్లో తెలియదు కదండి, తెలిసిన లైఫ్లో పాపం తెలియదు ఏ మనుషులు ఎలా ఉంటారో ఏంటో. అలాంటి టైంలో ఈయన కొంచెం ముక్కోపి కనుక అందరిని ఎదిరిస్తాడు కనుక ఈ మారిన తర్వాత కూడా ఈ వాక్యాలు చెబుతున్నప్పుడు ఇంకా కోపం తగ్గించుకుంటూ కొనసాగిస్తున్నాడు కనుక ఈదులు వాళ్ళందరూ పగబెట్టేశారంట. వీడి పొగరు ఎలాగన్నా అనసాలి, వీడి ఇంట్లో ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఆయన ప్రేమించే కూతురు ఉంది, ఆ కూతురు మీద కన్నేస్తారు. ఈదులు వాళ్ళే, పక్కింటి వాళ్ళే. అందరూ నిద్రపోయారు. సాయంత్రం 8:30, 9 అవుద్ది. ఆ 8:30, 9 అయినప్పుడు బాగా వినండి, చిన్న కుక్క పిల్లని పెంచుకుంటున్నారట. ఆ కుక్క పిల్ల ఇలా గడప దాటి బయటకు వచ్చేసింది. ఈ కుక్క పిల్లని తీసుకురావడానికి ఈ చెల్లి బయటకు వచ్చింది. పక్కనే గుంట నక్కల్లా కాసి కూర్చున్నారు కదండి, వీళ్ళని ఏదో ఒకటి చేసేయాలని. ఆ పక్కన ఉంటున్న మిగిలిన ఆడవాళ్ళు, అరే బుజ్జి వెళ్ళరా అమ్మ, చిన్ని సరే వెళ్ళరా అనగానే ఏ అత్తయ్య అని వెళ్ళింది. ఏమి లేదమ్మా ఒకసారి వెళ్ళరా మాట్లాడదాం, ఫోన్ చేసావా, ఏం కూర ఏంటి అని ఇలా కుశల ప్రశ్నలు అడిగి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్ళిన వెంటనే డోర్ వేసేసారు. ఆ కుక్క పిల్ల అరుస్తూ పోయింది. బాబాయ్ది కుక్క అరుస్తుందని బయటకు వచ్చేసరికి ఈ బయటకు వచ్చే సమయానికి దొంగ మొక్క చూడండి, ఈదులో ఉన్న 4-5 దొంగ మొక్కలను ఇంకా అందరిని పిలిచేసి వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఈ పిల్ల మా పిల్లోడితో తప్పు చేయడానికి వచ్చింది అన్నారు. ఏమైపోతారండి ఆ పేద కుటుంబం? అసలే వీళ్ళ నాన్నకు కోపం, అసలే పడదు వీళ్ళ నాన్నకి. ఇదిగో మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిందే మా కుర్ర దగ్గరికి. అందరూ చూస్తున్నారు, ఈదులో వాళ్ళందరూ అందరూ అలా కొల్లి పెద్దగా చూస్తున్నారు. అందరూ చూస్తున్నప్పుడు ఏమంటాడు? చిన్నపిల్ల 8:30, 9 చదువుతుంది, ఏమనలేడు. అందరి ముందు కొట్టలేడు. వెంటనే అంటున్నారట, పెళ్లి చేసండి, నేను ఆలస్యం చేయకండి, పెళ్లి చేసండి. వచ్చారు కదా ఈ సాక్షులు, దొంగ సాక్షులు. ఈ దొంగ సాక్షులు పెళ్లి చేసండి, ఆపకండి, పెళ్లి 9 తరగతి పిల్లకి పెళ్ళి ఏంటండి? ఇది స్కెచ్లో ఉన్నారు. మీ అమ్మాయికి ఇదిగో పెళ్లి చేసేయండి, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి అంటే ఒక మాట అడిగాడు. ఆయనకు ఆలోచన చూడండి, వాక్యంలోకి వచ్చాడు. అప్పుడప్పుడే పాతోడైతే నరికి పడద్దు ఒక్కొక్కరిని. ఇప్పుడు ఒక మాట అన్నాడు, సరే ఏం జరిగిందో నాకు పూర్తిగా అర్థమవుతుంది కానీ పాపను మాట అడుగుతాను, అందరిలో ఇలా మాట్లాడకండి, రామ్మ లోపలికి వెళ్ళిపోదాం తీసుకు. పాపకి ఆ నాన్న కోపం ఎలాడో తెలిసి చంపేస్తాడు అని వణికిపోతుంది. గజ నాకేం తెల్లనన్న, నాకేం తెల్లమ్మా. ఆ టెన్షన్లో ఏం చెప్పాలా చెల్లికి ఏం అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో వాళ్ళ నాన్న ఏం ఆలోచించలేదు, అలా వదిలేశాడు. కొన్ని రోజులకి అమ్మాయి చెప్పింది ఏం జరిగిందంటే, కుక్క పిల్ల వెళ్ళిందని వెళ్ళానమ్మా, ఈ లోపల అత్త పిలిచిందని పక్కకి వెళ్ళాను, డోర్ వేస్తారు.
ఏం జరిగిందో తెలియదు, పెద్ద పెద్ద కేకలు వేస్తారు. ఈ లోపల మీరు వచ్చారు. నేను రివర్స్ అడుగుతాను, చెప్పండి. ఆడపిల్ల ఇంటికి మొగోడు వెళ్తే కేకలు ఎత్తారా? మొగోడు ఇంటికి ఆడపిల్ల వెళ్తే కేకలు ఎత్తారండి? నా మాట మీ పోలీసు కనుక లాజిక్ చెప్తున్నాను, అర్థమవుతుందా? అంటే ఇలా కావాలని ఇరికించే పని చేశారు. పోగేశారు, ఆ పిల్లని పెట్టారు, వదిలేశాడు. కుర్రగోడు ఇక్కడ ఉంటారు కండి, కుర్ర ఎదవ. ఆ ఎదవ దారంట అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే నా పిల్లం రా అనేవాడంట, మా ఆవిడ రా అనేవాడంట. స్కూల్కి వెళ్తుంటే బస్సు వెనకాలే వెళ్ళడం, స్కూల్కి వెళ్తుంటే వెనకాలే ఫాలో అవ్వడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే అమ్మాయి ఏడ్చుకుంటే ఇంటికి రావడం. తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే ఎలాగో ఉంటుందని అమ్మమ్మ ఇంటికి పంపించేశారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతే కుర్రోడీడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి కూడా చుట్టూ రౌండ్లు కొడుతున్నారు. అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్న మామీళ్ళు అందరూ చెప్పారు, కుర్రోడు ఇక్కడ కూడా తిరుగుతున్నాడంటే నాన్న ఒక మాట అన్నాడు, ఏం జరిగిందో ఆ వయసులో విషయాలు మనకు అర్థమవు, కానీ ఒకవేళ అని అలా తిరగనియండి అని ఏమనకండి. నేను పాత మనిషిని అయితే పడకండి చక్క పెట్టేద్దును, కానీ ఏమనకండి అని తిరగనియండి. ఒకవేళ మన పిల్లగాని వాడేపు చూసి ఆడుతో మాట్లాడాలని ఊహుంటే వదిలేయండి, ఆపకండి. ఆ రోజే నా కూతురు చచ్చిపోయింది. ఒకవేళ నా కూతురు చూడట్లేదా, నా కూతురు వాడిని అస్సలు పట్టించుకోవట్లేదా, అలాంటి కుక్కలో 100 తిరిగినా నో ప్రాబ్లం, నా కూతురికి ఏం కదా అలా ఉండేయండి. ఎలా ఉండేవాడు ఎలా మారాడండి. మరో మాట చెప్పనా, తర్వాత అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఈ భీమవరం సైడ్ ఇటు సైడ్ మీటింగ్లు జరుగుతున్నాయి అన్నమాట. ఈ ప్రకాశ్ అన్న ఫస్ట్ మ్యాచ్ చెప్పారు చూసారా, ప్రకాశ్ అన్న, మోజెస్ అన్న, సంతోష్ అన్న వీళ్ళందరూ ఉంటారు అటు సైడ్. ఈ నరసాపురం శ్రీని గారు, ఇదంతా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈయన అప్పుడప్పుడు మీటింగ్స్కి వచ్చి ఏదో నాకు తెలియని ఆప్యాయత, అక్క భోజనం చేశారా అన్న, భోజనం చేశారని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని. ఆ ఒక్క మాటకి ఎన్ని కిలోమీటర్లు ఉన్న ఆటో వేసుకుని కుటుంబంతో వచ్చేవారండి. ఏలూరు వెళ్తే ఏలూరు వచ్చేసేవారు, ఇటేపు వెళ్తే ఇటేటు వచ్చేవారు, కైకలూరు వెళ్తే కైకలూరు వచ్చేవారు, భీమవరం వెళ్తే భీమవరం, పాలకొల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు. వెళ్ళిపోయే టయానికి నా కారు దగ్గరకు వచ్చి తమ్ముడు అనేవారు, అన్న భోజనం చేశారంటే చాలు. ఆ ఒక్క మాటకి వెళ్ళిపోయారు ఉపదేశం విని. ఒకరోజు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. మళ్ళీ అయ్యే గొడవలు, బాధపడిపోయారు, ఏమనలేరు, సొంతూరు వదిలి వెళ్ళలేరు. ఒకరోజు మన మీటింగ్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది జనం ఉన్నారు, ఎందరో జనం ఉన్నారు. ఏమైందని జనాలు తప్పించుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఎవడైతే నిందేశాడో, ఎవడైతే ఎంత ఏడిపిస్తున్నాడో, ఎవరు కుటుంబీకుల పిల్లోడైతే ఎంతని ఏడిపించాడో ఆడిని ఇలా మీటింగ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, 2 ముక్కలయ్యి చచ్చిపోయాడు. చూసారా, ఈయన సాత్వికత ఎదుటోడిని ఏం చేస్తుందో తెలుసా చెప్పండి, అదుపు చేసింది, అడ్డు లేకుండా తొలగించేసింది. ఎలా మారతారు కోపిస్తులంటే, ఒక దైవజనుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు గనకే ఆ ఊరేం చెప్పుకుందో చెప్పనా, అప్పటి వరకు దొంగలన్న ఆ ఊరు వాళ్ళ జోలికి వెళ్ళకండ్రా బాబు, వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు రా బాబు అని వాళ్ళే సాక్షి చెప్పాడు. బైబిల్ స్టడీలో ఏముంటుందండి అంటే ప్రతిఫలం ఉంటుంది. లోకానికి ఒక వింతగా నన్ను చూపిస్తుంది, నన్నంటే ఒక ఫైర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది, ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నాకు ట్రైనింగ్ ఇస్తుంది, ఎలా ఓడ్చుకోవాలో దైవజనుల్లా నన్ను చేసేస్తుంది. ఒక రోజుకి ఒక మంచి వ్యక్తిగా నేను నిలబడతాను. దేవుడు బలా అంటాడు, బలా అంటాడు. ఆ రోజులు బాగా నేర్చుకున్నాం, మారో. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 రోజులు జాగ్రత్తగా ఉండి 7వ రోజు మ్యాట్నికి వెళ్ళిపోయారంటే ఇంక గొడవలేదు. ఇంకా 6 రోజుల తర్వాత ఈ ప్రభావం మీరు ఇంటికి వెళ్ళాక చూపించాలి. మీ చేంజ్ కనబడాలి, మాటలో, చూపులో, నడవడికలో. సంథింగ్ ఏదో జరిగిందండి. ఇడికి పొంగల్ టైంలో ఏం జరిగింది, పాత మనిషిని ఇక్కడ భోగు మంటలు వేసి కాల్ చేశారు. ఇక్కడ పాత మనిషిని సమాధి చేశారు, బాప్టిజం అనే తొట్టు కట్టించారు, ముంచారు, తిరిగి లేపారు. వాక్యంలో ముంచారు, తిరిగి లేపారు. అందుకే ఈ వాక్యమును 6 రోజులు ఎంత ఫుల్గా వింటారో వినండి.
ఎంత బాగా జీర్ణించుకుంటారో జీర్ణించుకోండి. ఒక అడుగు ఆలస్యమైన వాక్యంలో ప్రతి విషయాన్ని నేర్చుకుని వెళ్ళండి. ఆ వెళ్ళిన తర్వాత ఒక రోజు దీని రిజల్ట్ మీ లైఫ్లో చూడండి. వాక్యం చదువుదాం, వాక్యాన్ని విందాం, ఉపదేశం నేర్చుకుందాం, ఖండన స్వీకరిద్దాం, తప్పులు దిద్దుకుందాం. ఒక దైవజనుల్లో ఒక రోజు ఈ సొసైటీలో నిలబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించడు కాక. ఆమేన్. సాయంత్రం త్వరగా వచ్చేయండి. సాయంత్రం మళ్ళీ మనకు సభ ఉంది. యథావిధిగా గంభీరమైన వర్తమానాలు ఉన్నాయి. అలాగే రేపటి దినాన్న ఎవరు మీ సర్కిల్ ఉన్నాయి, ఇంకా బయలుదేరుతున్నాం, ఇంకా కొన్ని పనులు ముచ్చట్లని ఏం అనర్థం చెప్పండి, రమ్మనండి రేపటికి. ఎందుకంటే రేపు మనకు బిగ్ ప్రాజెక్ట్ ఉంది, సాంగ్ రిలీజ్ ఉంది మనకి. నేను చెప్తున్నాను, ఆ సాంగ్ గురించి ముందే అడ్వర్టైజ్మెంట్ పోనకాలు వస్తాయి. ఆ సాంగ్ అలా ఉంటుంది. దావీదంటే ఎలా ఉంటాడు, ఒక పిక్చర్ మీ మైండ్లో అలా పడిపోద్ది. నేను మరలా చెప్తున్నాను, ఈ మాట నేను అనొచ్చు అనకూడదో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాట అనకూడదని అనుకుంటున్నాను, తప్పట్లేదు, అనాలనిపిస్తుంది. సినిమా క్లిప్పులు, ఆ క్లిప్పులు కాదు, సినిమా వాళ్ళే ఆశ్చర్యపోయేంత ఒక సాంగ్ వస్తుంది. ఏంటబ్బి సాంగ్ అంటే ఎవరు కొట్టినారో డైరెక్టరే, కానీ ఆయనే కీబోర్డ్ కొడుతున్నారు కదా ఆయనే. ఆ ఫ్రెండ్స్ అన్న గిటార్, అది అందాక అన్న ఉండగా ఎయిర్ అన్న గిటార్ ప్లే చేసింది. కానీ ఆ లవ్ బీట్ దావీదికి మేకాలు ఉంటుంది, కానీ వాళ్ళిద్దరికి చిన్న లవ్ ట్రాక్ నడుస్తుందిగా. ఆ ట్రాక్ నైట్ 2:30 ఆయన ఇచ్చిన ట్రాక్ అండి. నిజంగా చెప్తాను, మిమ్మల్ని నిద్రపోనికుండా చేస్తుంది. ఇంత ఫ్లేవర్ ఉంది. రేపు నైట్ జరుగుద్ది. రేపు నైట్ ఎనోస్ కుమార్ గారు ఉంటారు, వండర్ఫుల్ వర్షిప్ ఉంటుంది, సాంగ్ రిలీజ్ ఉంటుంది, వంశీ అని ఉంటారు. చాలా మంచి ఈవెంట్. ఎక్కడెక్కడ దూరంగా ఉన్న వాళ్ళందరినీ వచ్చేమనండి. అలాగే ఎల్లుండి మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సహోదరి విమలారెడ్డి గారి యొక్క సాక్ష్యం చెప్పడానికి స్పెషల్ గెస్ట్గా మన దగ్గరకు వస్తున్నారు. నిజంగా వాళ్ళు రావడం నాకు చాలా హ్యాపీ. ఆవిడకి మంచి సాక్ష్యం ఉంటుంది. మనకు 13వ తారీఖున వస్తున్నారు ఆవిడ స్పెషల్ గెస్ట్. మనకి ఆవిడని ఆహ్వానిద్దాం. రాజకీయ ఫ్యాక్షనిజంలో క్రిస్టియానిటీ వైపు ఎలా తిరిగారో ఆవిడ చెబుతుంది. నిజంగా ఆవిడ వస్తాననగానే నాకు చాలా హ్యాపీ. నిజానికి వాళ్ళే అంత పిలుపునివ్వడం నాకు చాలా ఆనందం వచ్చింది. కాబట్టి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతిరోజు కొత్త ధనం ఉంది. ప్రిపేర్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ తిని నిద్రపోకండి, తక్కువ తినండి, హెల్దీగా ఉండండి, ఎక్కువ వాక్యం తినండి. అలా తినొద్దాన జేమ్స్ అని మాత్రం వదిలేకండి. 300 ఇచ్చారుగా, న్యాయం చేయండి, న్యాయం చేయండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన మాటలు వినిపించారు. ఈ 6 రోజులు తండ్రి మరలా మేము జన్మిస్తాం, నూతనంగా తండ్రి తీర్చిదిద్దబడతాం. 6 రోజులు తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ఉదయం మెసేజ్ దగ్గర నుంచి సాయంకాలం తండ్రి వర్తమానాల వరకు గంభీరమైన వర్తమానాలు, ఆత్మ తీవ్రత్వం మమ్మల్ని రగిలించండి. కొత్త జీవితాన్ని మాకు ప్రారంభించండి తండ్రి. కొత్త వ్యక్తులను తీర్చిదిద్దండి. మాట్లాడుతున్న ఉపదేశకుల ద్వారా తండ్రి మీ ఆత్మ తీవ్రతను కనుపరచండి. వంటల దగ్గర నుంచి వసతుల వరకు, కార్యక్రమాల నుండి ప్రయాణాల వరకు, సంగీతం వరకు, పాటల వరకు, ప్రతి విషయం అడుగడుగున మీరు మహిమను పొందండి. మమ్మల్ని అపార్థం చేసుకుంటున్న వారిని క్షమించండి, వారిని దీవించండి. రావడానికి సిద్ధపడతండి. దూర ప్రాంతం నుంచి వస్తున్న వారిని త్వరగా రావడానికి అనుకూలత దయచేస్తారని కోరుతూ అన్నిటి విషయంలో మీకే మహిమను ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.